అని చెప్పి మనం అది కస్టమర్ ముందు చూపించడానికి ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ఉంటుందా ఆ మైక్రాన్స్ టెస్ట్ చేయడానికి కోటింగ్ ఎంత అనేది పూత పోసాం అనేది? దానికి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. నీకు వీడియో పెడతాను. నిన్న జయంకి వెళ్ళాం కదా, ఐ పుట్ ద సార్. వీడియో షార్ట్స్ దేర్. ఓకే. If you are a technical person and you want to portray your equipment quality to a person, మీరు ఏంటి మాట్లాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ అమ్మాయి ఉన్నది, పెళ్లి చేయాలి, ఏం చెప్తారు? యూఎస్పీస్ అందంగా ఉంటుంది, ఈ కలర్ అండి, ఉంగరాలు చెప్తుంటే మా అమ్మాయి సో అండ్ సో ఎడ్యుకేషన్ చేసిందండి, ప్రతి ఇయర్ క్లాస్ లో ఫస్ట్ అండి, సైక్లింగ్ వచ్చు, స్విమ్మింగ్ వచ్చు, బ్యూటీ కాంటెస్ట్ లో క్యాట్ వాక్ చేసిందండి, ఇవన్నీ చెప్తారు ఫీచర్స్. యూఆర్ షోకేసింగ్ దట్. యువర్ ప్రొడక్ట్ ఈస్ ఆల్సో లైక్ దట్. Each part, if it has got a specific reason to put that, and that quality should match to that. ఓకే. ఎర్తింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలాగే ఇన్వర్టర్ లో ఉంటుంది, సోలార్ ప్యానల్ లో ఉంటుంది. సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ నుంచి మేడ మీదకి వెళ్ళాలంటే దానికి పెద్ద ప్రాసెస్, కేర్ఫుల్ ప్రాసెస్. ప్యాకేజింగ్ నుంచి, ట్రాన్స్పోర్టింగ్ నుంచి, లిఫ్టింగ్ వరకు. లిఫ్టింగ్ క్రిటికల్ థింగ్. వాళ్ళు మేడ మీద తీసుకెళ్లాలంటే పక్కన పవర్ లైన్స్ ఉంటాయి, ఇట్ ఈస్ ఫ్యాటల్. అవును, అది జాగ్రత్త. లోపల మెట్ల మీద నుంచి తీసుకెళ్తే అది తిప్పినప్పుడు రైలింగ్స్ తగిలేస్తాయి. సో లేబర్ కి దాని క్వాలిటీ ప్రికాషన్ తెలియదు. అవును. So you have to have an experienced guy for that. Correct. I have a video for lifting and transporting. Without touching the equipment, railings, please carry it on. Sir. To make customer aware. నేను నా కస్టమర్కి ఇచ్చే ముందు ఒక 12 వీడియోలు చూపిస్తాను. ఇఫ్ హీ డజంట్ ఫాలో, ఇట్స్ నాట్ మై మిస్టేక్. ప్రతి పాయింట్ అదే టైంలో చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Before buying, if I tell 100 points of that feature, he will not remember those. Even to an educated person, if I go and tell about my product, నాకు సోలార్ తెలుసండి అంటాడు. కరెక్ట్. బట్ అంత ఏం మాట్లాడతాం? The technology is changed, quality and precautions have changed, safety measures are changed, documentations are very mandatory. Okay. Every part of the installation is critical, and if the customer doesn't know, we try to explain him. If he doesn't understand, it is beyond my thing. Correct. So మేము హాట్ డిప్ galvanized structure మీదే మాట్లాడతాం. So what I have to show there? I have to show a nut and bolt joint only. Okay. అది చూపించిన తర్వాత ఎయిట్స్ నట్ బోల్ట్ చూపించారు అడిగారు అనుకోండి, దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద సెకండ్ లెవెల్. ఓకే. ఇప్పుడు 3వ పాయింట్ మీరు అన్నారు మీటర్ ఏముంటుంది అనేసి, చిన్న సెల్ ఫోన్ అంత డివైస్ ఒకటి ఉంటుంది. యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ దట్, దట్ విల్ సెండ్ యూవీ రే సమ్ ఇండక్షన్ టైప్ ఏదో ఉంటుంది, దట్ విల్ టెల్ యూ ది థిక్నెస్ ఆఫ్ ది డిపాజిషన్. ఓకే. ఓకే. ఇవన్నీ ఉంటాయి. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లోన సమ్ పర్సెంటేజ్ ఆఫ్ మనీ చాలా సార్ పెట్టుకోండి సార్, సరిపోతుంది సార్ అంటారు. వేర్ ఇస్ ద మనీ ఫర్ ద క్వాలిటీ? అంతే కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ a flat aluminum strip, they will give 4 square wire. ఓకే. It is everything. సార్, నిన్న మీరు మన ఎక్స్పోలో చూసినట్టయితే ఈ ఫ్లాట్ ఎర్తింగ్ స్ట్రిప్ బదులుగా వాళ్ళు సిలిండ్రికల్ షేప్ లో ఉన్నది కూడా ఇస్తున్నారు, చూసారా? అవును, అది వైర్, దట్ ఈస్ కాపర్ వైర్. కాపర్ ఉంది, వాళ్ళ దగ్గర అల్యూమినియం కూడా ఉంది. అంటే కాపర్, సింగిల్ కాపర్ వైర్, దాంట్లో కొద్దిగా డోపింగ్ ఉంటుంది, గివ్ స్ట్రెంగ్త్. దానికి పీవీసీ క్యాపింగ్ వేస్తారు. అది మీటర్ అమ్మొచ్చి 1000 రూపాయలు. ఉల్లు వైర్ 1000 రూపాయలకి వచ్చేసినప్పుడు మీటర్ వైర్ కొంటాడు ఎవడన్నా? దాని పర్పస్ ఇస్ 1000 రూపాయలు పెడితే కానీ దాని పర్పస్ సర్వ్ అవుతుంది. కొన్ని సీరియస్ బిల్డింగ్స్ ఉంటాయి, 4 కోట్లు పెడతారు బిల్డింగ్, ఆడు 1 లక్ష పెట్టుకోకపోతే బిల్డింగ్ కొలాప్స్ అయిపోద్ది. బిల్డింగ్ క్రాక్స్ వస్తాయి, కొలాప్స్ అవ్వదు, క్రాక్స్ వస్తాయి. బికాస్ ఇన్సైడ్ దేర్ ఇస్ a lot of steel structure inside.